అందరు నమస్కారం అండి. అడ్వకేట్ రజనీ గారు నా మీద చాలా కోపంగా ఉన్నారంట. ఎంత కోపం అంటే నేను గనక ఒంటరిగా కనపడితే మనుషుల చేత కొట్టిపించేంత కోపంతో రగిలిపోతున్నారంట. నేనేం చేశానో నాకు అర్థం కాల. ఆవిడ గురించి నేనేం తప్పు మాట్లాడానో నాకు అర్థం కాల. ఆవిడ గురించి ఎక్కడన్నా బూతులు మాట్లాడానో నాకు అర్థం కాల. ఈరోజు జనసేనలో ఉన్న చాలామంది పెద్దలకి ఫోన్లు చేసి పలానా వ్యక్తి నా గురించి మాట్లాడుతున్నాడు, అతన్ని నా గురించి మాట్లాడొద్దని చెప్పండి, నా గురించి వీడియోలు చేయొద్దని చెప్పండి అని బతిమలాడుకుంటుందంట. అతను కనుక అలాగే నా మీద వీడియోలు చేస్తే నేను కేసులు పెడతానో లేకుంటే మనుషుల చేత కొట్టిపిస్తానో అనే రేంజ్లో మాట్లాడుతుందంట. జనసేనలో ఉన్న కొంతమందితో వాళ్ళు కూడా నాకు ఫోన్లు చేసి చెప్పడం జరిగింది. రజనీ గారు ఇలా మీ మీద కోపంతో ఉన్నారు, కోపంతో రగిలిపోతున్నారు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి, మీరు కనుక విజయవాడలో కానీ లేకుంటే గుంటూరులో కనిపిస్తే మనుషుల చేత కొట్టిపేస్తుందంట అనే లెవెల్లో ఆవిడ మాటలు ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అని నాకు మన మిత్రులు చాలామంది చెప్పడం జరిగింది. సరే, ఆవిడ నా మీద ఎంత కోపంతో ఉందో నాకు తెలియదు. నాకు తెలిసి నేనేం తప్పు మాట్లాడలేదు. నాకు తెలిసి ఆవిడ గురించి ఎలాంటి బూతులు మాట్లాడలేదు. మరి ఎందుకు నా మీద ఆవిడ ఎంత కోపంతో ఉన్నారో నాకు అర్థం కాలేదు. కానీ మరికొన్ని అంశాలు రజనీ గారి గురించి మాట్లాడాలి, మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాల గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందుగా ఈ మధ్య కాలంలో రజనీ గారిని చూస్తుంటే చంద్రముఖిలో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుందండి. చూడు, పూర్తిగా చూడు, చంద్రముఖిగా మారిన నీ భార్యను చూడు అనే ఒక డైలాగ్ ఉంటుంది కదా. యాజ్ ఇట్ ఈజ్గా రజనీ గారిని చూస్తుంటే నాకు ఆ డైలాగే గుర్తొస్తుందండి. పూర్తిగా వైసీపీ తరపున మాట్లాడుతుంది, వైసీపీ పంపిన స్క్రిప్టు చదువుతుంది, వైసీపీ సోషల్ మీడియా కానీ, వైసీపీ అధికార ప్రతినిధులు కానీ, వైసీపీ సాక్షి మీడియా ఆ మీడియా కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో, ఏ స్క్రిప్ట్ అయితే చదువుతున్నారో అదే స్క్రిప్టు అదే మాటలు యాజ్ ఇట్ ఈజ్గా రజనీ గారు చదువుతున్నారు. నిన్న ఒక ఛానల్లో ఒక డిబేట్కి వెళ్ళింది. ఆ డిబేట్లో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో బైబుల్ పట్టుకుంటే మహాపాపము అని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అని ఒక పదం ఒకటి మాట్లాడింది. నిజానికి అదే మాట నిన్న సాక్షి డిబేట్లో ఈశ్వర్ గారు మాట్లాడారు. ఈరోజు నిన్న డిబేట్లో అదే మాట రజనీ గారు మాట్లాడారు. ఒకసారి రజనీ గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి వినండి. విన్న తర్వాత మరికొన్ని అంశాలు కొంచెం క్లుప్తంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఉండండి సార్, బైబుల్ పట్టుకుంటే మహాపాపం అంటూ అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడకూడదు సార్. వాళ్ళకి ఎవరు మాట్లాడారండి? రాజకీయ నాయకులు ఎవరు మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? అసెంబ్లీలో బైబిల్ పట్టుకుంటే పాపం అని ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడాలా? మీరు వాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతారేందండి? పూర్తిగా మారిపోయారా? మీరు పూర్తిగా ఆహ్వానించేసుకున్నారా? ఆయాహమి వైసీపీ ఆయాహమని లోపలికి ఉంచేసుకున్నారా? పూర్తిగా వాళ్ళు మాట్లాడిందే మాట్లాడుతున్నారు మీరు కూడా అదే స్క్రిప్ట్. ఇంకా మాట్లాడండి. సంబంధం లేదు, వాళ్ళు అన్ని మతాలని గౌరవించాలి. టీడీపీ అధికార ప్రతినిధి వంశీ గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారు? ముఖ్యమంత్రి గారిని గారు ఏమైనా అన్నారంటే పద్ధతిగా ఉంటాయి అనని మాటలు ముఖ్యమంత్రి గారు అన్నారా? బైబిల్ పట్టుకుంటే ఎందుకు ముఖ్యమంత్రి గారు అయితే వంశీ గారు వంశీ అన్న దెబ్బకి టీడీపీ అధికార ప్రతినిధి వంశీ అన్న దెబ్బకి డిబేట్ల నుంచి పారిపోయిందండి సమాధానం చెప్పలేక. అంత నిసిగ్గుగా బుద్ధి లేకుండా అంత పచ్చిగా అబద్ధం ఎలా మాట్లాడుతుందో నాకు అర్థం కాల రజనీ గారు. అది చూసిన తర్వాత అరే మారిపోయారా? వైసీపీలో చేరిపోయారా? వైసీపీ స్క్రిప్ట్ వచ్చేసిందా? వైసీపీ స్క్రిప్ట్ చదివేస్తుందా అనిపించింది నాకు. మరి అంత అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మాట్లాడారండి?
అసలు ఏం మాట్లాడారంటే తెలుసుకొని మాట్లాడొచ్చు కదా, చూసి మాట్లాడొచ్చు కదా. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎక్కడా కూడా బైబిల్ పట్టుకుంటే మహాపాపమని ఎక్కడా మాట్లాడలా. వీళ్ళు కాయుచ్చుకొని చెప్తున్నారు. వైసీపీ స్క్రిప్ట్తో చదివేస్తుంది రజనీ గారు. ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడింది ఏంది? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? అన్య మతస్థులు తిరుమల దేవస్థానాలకి వెళ్ళకూడదు, తిరుమల దేవస్థానంలో చైర్మన్ గాను లేకుంటే నెంబర్ గాను ఉండకూడదు, అది హిందువులకి వ్యతిరేకం, ఆ రూల్ లేదు. అలాంటప్పుడు ఏదైతే మా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక క్రిస్టియను, చాలా మంది నెంబర్లుగా ఉన్న కూడా క్రిస్టియన్స్, అన్య మతస్థుల్ని మీరు చైర్మన్గా ఎలా పెట్టారు అని మాత్రమే మాట్లాడారు. దాంట్లో తప్పేముంది? అది నిజం కదా? నిజమే కదా. అన్య మతస్థులు తిరుమలకి వెళ్ళకూడదు అనేది ఒక రూల్ ఉంది కదా. అన్య మతస్థుల్ని టీటీడీ చైర్మన్ గాను బోర్డు నెంబర్ గాను ఉండకూడదని చెప్పి ఒక రూల్ ఉంది కదా. ఇప్పుడు మనకి తిరుమల మీద నమ్మకం ఉండి డిక్లరేషన్ మీద సంతకం పెడితే అలౌట్ చేస్తారు అన్య మతస్థుల్ని, లేకుంటే అలౌట్ చేయరు. అది హిందువుల సాంప్రదాయము, తిరుమల ఒక రూలు. అసెంబ్లీలో అదే మాట్లాడారు. అది మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరున్నారు రజనీ గారు, మీరు హిందూ అని చెప్పుకుంటున్నారు, మీరు ఒక్కరే హిందూ అని చెప్పుకుంటున్నారు. మీ ఫ్యామిలీలో మీ అత్తగారు క్రిస్టియన్స్, మీ భర్త గారు క్రిస్టియన్స్, మీ మామగారు క్రిస్టియన్స్, మీ మామగారు పాస్టర్. చాలా మందికి తెలుసో లేదో, నాకు తెలిసినంత వరకు మేబీ తెలియదు అనుకుంటున్నా. రజనీ గారు మామగారు ఒక పాస్టరు. ఆయన చాలా అందరికీ బోధిస్తుంటాడు, వాక్యాన్ని బోధిస్తుంటాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా క్రిస్టియను. ఈవిడ హిందూ అని చెప్పుకొని మాట్లాడుతుంది. మాట్లాడొచ్చు, తప్పులేదు. టీవీ డిబేట్లలోనో లేకుంటే ఇంకో దిక్కో ప్రెస్ మీట్లోనో మన అభిప్రాయాలని ఎలాగన్నా చెప్పుకోవచ్చు. తిరుమల గురించి మాట్లాడుకోవచ్చు, క్రిస్టియన్స్ గురించి మాట్లాడుకోవచ్చు, హిందువుల గురించి మాట్లాడవచ్చు. మన రూల్ మన ఇష్టం. మన బయట ఎలాగన్నా మాట్లాడతాం. ఎన్ని రూల్స్, మనం క్రిస్టియన్స్ అయినా కానీ, లేకుంటే హిందువులు అయినా కానీ, లేకుంటే ముస్లిమ్స్ అయినా కానీ, మనం ఎవరైనా కానీ మాట్లాడవచ్చు. కానీ తిరుమల అలా కుదరదు కదా. అక్కడ హిందువులు మాత్రమే వెళ్ళాలి, అన్య మతస్థులకు అలవులు లేదు. అదే కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది. దాంట్లో ఏం తప్పు ఉంది? దాన్ని ఎందుకు మీరు వక్రిస్తున్నారు? మీ మామగారు పాస్టరు, ఆయన ఇప్పుడు లేరు అనుకో, పాపం కాలం చేశారు, ఆయన లేని గురి ఆయన. మీ మామగారు క్రిస్టియనే కదా, పాస్టరే కదా ఆయన. మీ అత్తగారు కూడా క్రిస్టియనే కదా, మీ ఫ్యామిలీ అంతా క్రిస్టియనే కదా. నువ్వు హిందూ అని చెప్తున్నావు, నువ్వు మాట్లాడకూడదు. నువ్వు క్రిస్టియను, మీ మామ క్రిస్టియను, మీ మామ పాస్టరు, మీ ఫ్యామిలీ అంతా క్రిస్టియను. మీరు క్రిస్టియన్ అయ్యి ఉండి మీరు హిందువుల గురించి ఎలా మాట్లాడతారు అని మేము ఏమన్నా మాట్లాడతామా? అలా మాట్లాడితే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది, ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అలా మాట్లాడకూడదు. మేము మాట్లాడడం కూడా. మీరు బయట ఎన్నైనా మాట్లాడచ్చు. మీరు ఏ క్రిస్టియనా కానీ, హిందువు అయినా కానీ, ఎవరైనా వాటెవర్ ఏదైనా కానీ మీరు ఎలాగైనా మాట్లాడచ్చు. అంతేగాని వైసీపీ స్క్రిప్ట్ చదవకూడదండి. వైసీపీ స్క్రిప్ట్ ఏది చదవకూడదు. అది చదివితే ఇలాగే ఉంటుంది. మీ మీద మేమన్నా మాట్లాడితే ఇలా, అంటే మీరు మాట్లాడిన దానికి మేము సమాధానం చెబితే మా మీద బూతులు మాట్లాడుతున్నారు, మా మీద బూతులు దాడి చేస్తున్నారు అని ఒక తప్పుడు ప్రాపగండాన్ని, తప్పుడు సమాచారాన్ని మీరు ప్రజల్లోకి పంపిస్తున్నారు. మా మీద ఒక బురద చల్లుతున్నారు. ఏ రోజు కూడా మీ గురించి ఒక బూత్ మాట్లాడానా? రజనీ గారు అంటే కదా మాట్లాడింది. ఏ రోజున ఒక బూత్ మాట్లాడానా? సరే, ఇంకెవరైనా బూతులు మాట్లాడారా? టీడీపీ కార్యకర్తలు ఏమన్నా బూతులు మాట్లాడారా? టీడీపీ సోషల్ మీడియా ఏమన్నా బూతులు మాట్లాడిందా? మీ గురించి ఎవరు బూతులు మాట్లాడారు? మిమ్మల్ని ఎవరే తిట్టారు? ఎందుకు మీరు ప్రతి ఛానల్లోకి వెళ్ళి మీరు ఏడుస్తున్నారు, మీరు బాధపడుతున్నారు? అదేమన్నంటే నా గురించి మాట్లాడితే నేను మనుషులు పెట్టి కొట్టిపిస్తాను, లేకుంటే కేసులు పెడతాను. పెట్టుకోండి, కేసులు పెట్టుకోండి ధారాళంగా. మీరు కేసులు పెడతానని చెప్తున్నారంట మా వాళ్ళతో. పెట్టుకోండి ధారాళంగా. మేము భయపడం కదా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మేము భయపడాల కేసులకి. అప్పుడే ఇంతకంటే రెండంతలుగా మేము వాయిస్ వినిపించాము. ఇప్పుడు మీరు మా మీద కేసులు ఏమైనా పెడతారు? మీ గురించి ఏమైనా బూతులు మాట్లాడితే మా మీద కేసులు పెడతారు, లేకుంటే ఇంకోటి మాట్లాడితే మా మీద కేసులు పెడతారు. మీ గురించి మేము ఏం మాట్లాడాము? బూతులు మాట్లాడామా, లేకుంటే ఇంకోటి వ్యక్తిగతంగా మాట్లాడి ఏం మాట్లాడాము? ఏం మాట్లాడలేదు కదా. అలాంటప్పుడు మా మీద కేసులు ఎలా పెడతారు చెప్పండి? నేను ఒక్కటే చెప్తున్నా రజనీ గారు, విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది. మీరు విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ కూడా ఉంటుంది. దానికి మీరు ప్రిపేర్ అయి ఉండే. కాదు మేమే మాట్లాడాలి, నేనే మాట్లాడతాను, నా మీద ఎవరు మాట్లాడకూడదంటే కుదరదండి. అలా కుదరదు. అలా రాజ్యాంగంలో కుదరదు, ప్రజాస్వామ్యంలో కుదరదు. మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. మీరు దేని గురించి అయితే సబ్జెక్ట్ మాట్లాడతారో సబ్జెక్ట్ గురించే మాట్లాడతాము. పర్సనల్గా మాట్లాడితే మేము కూడా సబ్జెక్టే మాట్లాడతాం, పర్సనల్గా మాట్లాడము. మేము అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా.
మీరు పర్సనల్గా మాట్లాడుకుంటారు, ఇంకోటి ఓకే. మేము సబ్జెక్టే మాట్లాడతాం. ఎక్కడ కూడా మీ గౌరవాన్ని తగ్గియం, ఎక్కడ కూడా మీ గురించి బూతులు మాట్లాడడం, ఎక్కడ కూడా మీ గురించి అసభ్యంగా మాట్లాడడం. సబ్జెక్టే మాట్లాడతాం, సబ్జెక్టుగానే కౌంటర్ చేస్తాం. అంతేగాని వైసీపీ కుక్కల్లాగా మహిళల మీద పడి కుక్కల్లాగా పీక్కు తినం మేము, రాబందుల్లాగా పీక్కు తినం మేము. మాది అలాంటి సంస్కృతి కాదు మాది. అది మీకు బాగా తెలుసు. అది మేము ఎలాంటి వాళ్ళనే మీకు బాగా తెలుసు. సో నా మీద కోపం పెంచుకోవటం మానేసి నా మీద అంత కోపం పెంచుకోబాకండి, అవసరం లేదు. చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను, చాలా చిన్నవాడిని. మీరంటే మీ డబ్బు గల్లోళ్ళు. మేము డిబేట్లలో కూర్చొని మేము మధ్యతరం కుటుంబాలు అని చెప్పి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. మీరు మధ్యతర కుటుంబాలా? మీకు ఆస్తిపత్రులు బాగానే ఉన్నాయి, బాగానే సంపాదించుకున్నారు, బాగానే ఉన్నారు. మీకు ఫైనాన్స్గా మంచి బాగానే ఉన్నారు. మీరు ఎక్కడ మధ్య తరగతి కుటుంబాలు? ఏంటంటే నాకు కామెడీ కనిపిస్తుంది. వాటెవర్, సంతోషంగా ఉంటే మంచిదే. కాకపోతే ఏంటంటే నా మీద కోపాలు పెంచుకోబాకండి. చాలా చిన్న వ్యక్తిని ఎందుకు అనవసరంగా నా మీద కోపం పెంచుకొని నా మీద పగ తీర్చుకోవాలని? చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను, మీకంటే చాలా చిన్న వ్యక్తి కాబట్టి మరి చూసుకోండి మరి. సరేనా? సరే, జై హింద్.